సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే మంచిగా చలికాలంగా మంచిగా చలిగా మిర్చీలు తింటే ఎట్లుండే చెప్పురి, మస్తు ఉంటుంది కదా. అందుకోసమే ఈరోజు మా మమ్మీ మిర్చీలు చేస్తుంది. మంచిగా మా మమ్మీ వెరైటీగా చేస్తుంది. అంటే ఇట్లా కట్ చేసి దాంట్లో కర్రీ పెడతారు కదా, అట్లా చేస్తుంది. నిమ్మకాయ విండి మంచిగా చేస్తుంది. సో అట్లానే మీకు గిట్ట టేస్టీ మిర్చీలు కావాలంటే సో చూసేయండి వీడియోని. మేము మొత్తం ఎట్లా చేస్తుందో అంతా చూపెడతా, స్టెప్ వైజ్ చూపెడతా. సో చూసేద్దాం, లెట్స్ గో. సో ఇప్పుడైతే చూసేద్దాం. మా అమ్మ అయితే మిర్చీలో ఏమేమి చేస్తారో చూపెడుతుంది. అమ్మా చెప్పుదా, ఏమేమి చేస్తారు మిర్చీలకి? నవ్వుతుంది. ఇదిగో ఇదేం పిండి? శనగపిండి. ఎంత తీసుకున్నావు శనగపిండి? చెప్పు, శనగపిండి ఎంత తీసుకున్నావు? పావు కేజీ. ఏంది? వాము 1 స్పూన్. అంటే హాఫ్ కేజీ తీసుకుంటే ఎన్ని స్పూన్స్ వేసుకోవాలి? 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇంకా అదేం? బేకింగ్ సోడా. ఇక్కడ చూసి చెప్పు, కెమెరా దిక్కు. బేకింగ్ సోడా ఎంత వేసుకోవాలి? కొంచెం చిటికెడు అంట. ఇంకో మిర్చీలు మంచిగా ఇట్లా మధ్యలకి కాటు పెట్టుకొని, ఇట్లా కొంచెం మధ్యలో కాటు పెట్టుకోవాలి. అంతే. ఉల్లిగడ్డ కోసింది, ఉప్పు, గట్టి చెప్పు, తగినంత ఉప్పు. అవన్నీ కలిపేసుకొని కొన్ని నీళ్ళు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకోవాలండి అట్లా. ఏమేమి వేసిన వాళ్ళ? వామ, ఉప్పు, బేకింగ్ సోడా, ఉప్పు అట్లా వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని చిక్కగా కలుపుకోవాలి. జారుగా కలుపుకోవాలి. జారుగా అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ లూజ్ కాకుండా. లేకుండా కలుపుకోవాలి. మళ్ళీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ చూసి చెప్పు. అయ్యో ఇక్కడ చూసి చెప్పు. ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని. ఒక 5 minutes పక్కన పెట్టి చూపెట్టలేదు. ఇట్లా మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ మాదిరిగా కలుపుకోవాలి. దీని తర్వాత ఎంతసేపు పెట్టుకోవాలి? 5 minutes పక్కన ఉంచుకోవాలి. 5 minutes పెట్టుకోవాలంట. సో 5 minutes ఏం చేస్తాం మళ్ళీ? 5 minutes ఇది ఉల్లిగడ్డ స్టఫింగ్ చెప్పిన కర్రీ లాగా చేస్తుంది, కట్ చేసి అని మస్తు ఉంటుంది అది. ఇది మాత్రం మర్చిపోకండి. ఉల్లిగడ్డ కట్ చేసుకున్న ఉల్లిపాయ, కారం, పొట్టి కారం పొడి, 2 స్పూన్స్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, 1/2 స్పూన్ ఉప్పు. ఇంకో దాని తర్వాత నూనె పోసుకోవాలి. నూనె పోసిన తర్వాత నిమ్మకాయ చుక్కలు, కొద్దిగా కొంచెం నిమ్మకాయ కలుపుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. అంతేనా? ఇది మిర్చి మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని కట్ చేసి మధ్యలో స్టఫింగ్. చూడండి ఎంత ఈజీగా అయిపోయింది. అది అదే అలా స్టఫ్ లాగా
తొందర అయిపోయింది. దానికి స్టఫ్ చేయడానికి దాని మధ్య 1 minute పడదు. మంచిగా ఉల్లిగడ్డలు వేసుకొని ఇలా కారం వేసుకొని నూనె పోసి నిమ్మకాయ చుక్కలు వేసినాయి అంతే. ఇప్పుడైతే 5 నిమిషాలు అయిపోయింది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోవాలి. 5 నిమిషాలు అయిందా? ఇగో ఇది మంచిగా బబుల్స్ లాగా వస్తుంది. ఇట్లా ఉండదు లేకుండా మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు 5 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, ఆయిల్ వేడెక్కినాక మిర్చీలు తీసుకొని దీనిలో ముంచి అల్లేయాలి. అంత సింపుల్ మిర్చీలు. అందుకోసమే మా అమ్మాయి చేస్తాను అది ఈరోజు సీక్రెట్. కొద్దిగా ఇట్లా పిండి మళ్ళీ కలుపుకోవాలి. పిండి ఎందుకు స్మూత్గా అవుతుంది. మళ్ళీ కలుపుకోకపోతే కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలపకపోతే కొద్దిగా చిక్క పడుతుంది కదా నానిన తర్వాత. ఇట్లా కలుపుకుంటే కొంచెం స్మూత్గా అవుతుంది. సో కలిపినాక వేసేసేయ. ఆయిల్ వేడి కాలేదు. ఆయిల్ ఇంకా వేడి కాలేదు. 5 నిమిషాలు అయ్యేలోపు మనం తినేసేద్దాం. చిట్టులు వాళ్ళు ఇంకా 5 నిమిషాలు అవుతుంది. 5 నిమిషాలు కాదు, ఆయిల్ వేడెక్కాలి కదా. ఆయిల్ 5 నిమిషాలు వేడి కదా. మెల్లగా అవుతుంది. నాకేమో ఆకలి అవుతుంది. ఫుల్ ఆకలి అవుతుంది. నూనె బాగా వేడెక్కింది. బజ్జీలు వేసుకుందాం. కొద్దిగా పిండి మిగిలిన పిండిని బజ్జీలు ఉల్లిగడ్డలేసి బజ్జీలు చేసుకోవాలి. బజ్జీలు అంతే. కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం కారం వేసుకొని మంచిగా ఉంటుంది. ఈ కారం కొంచెం మమ్మీ కిందికి వచ్చింది. నన్ను అక్కడిక్కడ ఏమంటే నేను మాడగొస్తున్నాను. చూడు ఎట్లా కర్రయ్య కిందికి వచ్చి ఇట్లా కర్రయ్యనే అవి మొత్తం అట్లుంటది మనతోని. పిండి అయితే మిగిలిపోయింది. ఉల్లిగడ్డ కారం వేసుకొని కలిపి వేసేసేది అంతే. వీటర్ టేస్ట్ బాగా బజ్జీ. బజ్జీ రెడీ. సో ఇప్పుడైతే కట్ మిర్చి, కట్ మిర్చి అంటారంట. కట్ మిర్చి అంటారంట. దాంట్లో కట్ చేసి దాంట్లో ఇప్పటిదాకా ఇది చేసి స్టఫ్ దాంట్లో పెడతారంట. కట్ మిర్చి టేస్ట్ మస్తు ఉంటుంది. సో ట్రై చేద్దాం. ఇప్పుడు చేస్తుంది కట్ చేసి దాంట్లో కర్రీ పెడుతుంది. మొత్తం టేస్ట్ ఇంకా ఇప్పుడైతే పెడుతుంది. అట్లా కట్ చేసి తీసుకున్నా స్టఫ్ అలా పెట్టి మంచి ఇట్లా అంటే అయిపోయి రెడీ. కట్ మిర్చి రెడీ. మంచి తిన్నాం. సో కట్ మిర్చి రెడీ. సో టేస్ట్ చేద్దాం. తీసుకున్నాం నిమ్మకాయ.
అమ్మా ఇప్పుడైతే నేను నిమ్మకాయ వండుతున్నా. ఇగో కొంచెం నిమ్మకాయ వండుకోవాలి. చలో టేస్ట్ చేద్దాం. నూరు అందరూ తినూరి. పిల్ల కోతి అక్క కోతి. టేస్ట్ ఎట్లుంది నాయనమ్మ? బా నాయనమ్మ ఎప్పుడు చెప్పాను నాయన యాటిట్యూడ్ గర్ల్. బాగుందా? గట్టిగా పూరి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనూరి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ 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 షేర్ సబ్స్క్రైబ్. చచ్చిపోతుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటే రైస్ కే చచ్చిపోతా అంటుంది. అలా అన్నీ రాదు, దాన్ని మనంతా చదువుకోలేదా. వావ్ సూపర్. చాలా బాగుంది. చెప్పాలంత సూపర్ ఉందండి. సూపర్ ఉందండి. గ్రేట్ అండి. ఏమేమి నూనె వాడుతున్నా ఇంట్లో పర్ఫెక్ట్ ఆయిల్ ఇచ్చి చాలా పర్ఫెక్ట్ చేశారండి. బా సూపర్ హైలైట్. మంచిగా వెరీ టేస్టీ. వెరీ టేస్టీ. ఐ లైక్ హోమ్ ఫుడ్. ఓకే థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. మరి కొత్త రెసిపీతో మళ్ళీ వెళ్తాం. సో చూశారు కదా గాయస్, మేము మిర్చీలు ఎట్లా చేసుకున్నామో. మంచిగా టేస్టీ మిర్చీలు. మీకు గిట కావాలంటే అట్లాంటివి మంచిగా స్టెప్ వైజ్ మంచిగా ఫాలో అయ్యి చేసుకోండి, తినండి. సో మళ్ళీ వచ్చే న్యూ రెసిపీలోనైనా, ఫుడ్ ఛాలెంజ్లోనైనా, వ్లాగ్లోనైనా మళ్ళీ కలుద్దాం. సో అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.